స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషించేది రోడ్డు మార్గం. అయితే ఈ రోడ్డు మార్గం కనుక లేకపోతే ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాల వాసులు అడిగితే మరిన్ని వివరాలు అయితే తెలుస్తూ ఉంటాయి. అయితే ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే బొబ్బిలిలో ప్రస్తుతం అయితే మనం ఈ బొబ్బిలి నుంచి సుమారుగా చూసుకుంటే ఈ బొబ్బిలికి 4 పక్కల కూడా 4 ప్రధాన రహదారులు అయితే కనెక్టివిటీ రోడ్లు అయితే ఉంటాయి. ఈరోజు ఈ యొక్క రోడ్లు ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం మొత్తం చూడొచ్చు. ఏదైతే ఈ రోడ్డు మనకైతే కనిపిస్తుందో ప్రస్తుతం ఇది బొబ్బిలి నుంచి శ్రీకాకుళం వైపు అంటే రాజాము చెర్లాం లైన్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారి చూసుకుంటే పూర్తిగా గుంతలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే కాకుండా ఒకవైపు శ్రీకాకుళం టు బొబ్బిలి, అలాగే మరొక వైపు బొబ్బిలి టు మరొక వైపు చూసుకుంటే విజయనగరం నుండి అలాగే మరొక పార్వతీపురం నుండి అటు ఒకవైపు మొక్కువ లైన్ వెళ్ళిన అటువైపు కూడా అదే విధంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు మొక్కువ నుంచి బొబ్బిలి రావాలన్నా సరే ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క రోడ్లు దుస్థితి సరిగ్గా లేక ఈ యొక్క ఏదైతే ఈ స్పాట్ హోల్స్ ఉన్నాయో ఈ స్పాట్ హోల్స్లో పడిపోయి దెబ్బలు తగిలినటువంటి హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ మధ్య కాలంలో ఒక యువకును కూడా పూర్తిగా ఆ రోడ్డుకి దెబ్బలు తగిలినటువంటి హాస్పిటల్లో మరణించిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఈ రోడ్లను అయితే పూర్తిగా పట్టించుకోవట్లేదని చెప్పాలి. ఒకవైపు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అయితే పల్లి పండుగ పేరుతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి కూడా రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి అయితే చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఆ యొక్క పరిస్థితి మాత్రం ఇక్కడ బొబ్బిలి ప్రాంతంలో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి నోట్ అడిగినా సరే కనీసం మాకు రోడ్డు చక్కగా లేకపోతే మేము ఎలా ఉండాలి, మేము ఎటువైపు వెళ్ళాలి అంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన ఆర్వీఎస్ కేకే రంగారావు గారు కూడా మరొక వైపు అయితే దీనిపైన స్పందిస్తూ రానున్న రోజులు నిధులు వస్తాయి, మేము ఖచ్చితంగా రోడ్లు వేస్తామని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ స్పాట్ హోల్స్ కోసం కూడా అతను పర్సనల్గా కూడా 7 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టామని అయితే మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకరు పర్సనల్గా ఎందుకు ఖర్చు పెట్టాలి అని మరొక వైపు అయితే ప్రజా ప్రతినిధులతో పాటు మరి కొంతమంది నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరి జోబుల్లోకి పోతున్నాయి, ఎందుకు ఈ రోడ్లు ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంచారంటూ కూడా మరొకవైపు అయితే పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలంగా పోవడానికి కారణం ఈ రోడ్లే ప్రధాన భూమిక పోషించాయి అంటూ కూడా వచ్చినటువంటి కథనాల్లో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం ఈ విధంగా తిప్పికొడతారు. అలా కాకుండా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాకు మంచి జరుగుతుందని అయితే మాత్రం ఓట్లయితే వేశారు. ఇంతవరకు కూడా ఈ యొక్క రోడ్లైతే మాత్రం పూర్తిగా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. దీనిపైన ఈ నగరవాసులు అలాగే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళ మాటల్లోనే దీనిపైన ఏ విధంగా మండిపడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మాటల్లోనే మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రోజు ఇదే మార్గం గుండా నడుచుకుంటూ ప్రయాణిస్తూ వెళ్తున్న విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మేము ఎలా అనిపిస్తుంది అంటే మీ ప్రతిరోజు కూడా ఈ గుంతల రోడ్డు గుండా నడుచుకుని వస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? రోజు ఇలాగే నడుస్తున్నాము. అయినా కాలేజ్కి వెళ్ళేటప్పుడు బురద ఇవన్నీ అంటేస్తున్నాయి. ప్రభుత్వం ఇది కూడా పట్టించుకుంటే ఇంకా స్టూడెంట్స్కి సహాయంగా ఉంటుంది, నలుగురు రోడ్డు మీద నడడం కూడా బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము మామిడి వలస నుంచి వస్తున్నాము. అటు సైడ్ రోడ్లు కూడా మెట్టవలస, సీతానగరం అవి కూడా రోడ్లు కూడా బాగాలేవు. అవి కూడా కొంచెం చూస్తే బాగు చేస్తే బాగుంటుంది. అంటే మీ గ్రామానికి వెళ్ళినటువంటి రోడ్లు కూడా సేమ్ దుస్థితి ఇలాగే ఉందా? సేమ్ ఇలాగే ఉన్నాయి. అంటే బొబ్బుల నుంచి ఎటువైపు వెళ్ళినా సరే రోడ్లన్నీ కూడా ఈ విధంగా పూర్తిగా గుంతలు తేరిపోయి ఉన్నాయి. సేమ్ ఇలాగే ఉన్నాయి. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు ప్రభుత్వానికి ఇవి కూడా బాగా నీట్గా చేయాలి. అప్పుడు మేము కూడా నీట్గా ఉంటాము. నలుగురు వచ్చిన అప్పుడు కూడా బాగానే ఉంటుంది కానీ మా అభిప్రాయం. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? వర్షం పడలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా నడుస్తున్నాం. వర్షం పడినప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బురద ఎప్పుడు తుల్లిపోద్దా అని వెయిట్ చేసుకునే ఉంటాం. చాలా టైం కూడా పడుతుంది మేము కాలేజ్కి వెళ్ళేసరికి. ఇవి కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. ఏ కాలేజ్ చదువుతున్నావు? గాయత్రి డిగ్రీ కాలేజ్. ఇదే ఊరు? మాది మామిడి వలస.
మెటల్స్ ఈ రూట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బస్సు మీద కాబట్టి మాకు కొంచెం ఇది ఉంటుంది. అవి కూడా బాగా చేస్తే బాగుంటుంది. చెప్పండి బ్రదర్, ఎలాగ అనిపిస్తుంది ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే గందరగోళం కనిపిస్తుంది. కాంప్లెక్స్ రోడ్ అనే కాదు, మన బైపాస్ రోడ్డు కూడా బాగలేదు. ఏంటి మొన్న ప్రభుత్వం వచ్చింది, అది కూడా చేస్తున్నది, ఇప్పుడు చేయలేదు. ఏది యాక్సిడెంట్లు అవుతుంది, లారీలు తిరగబడుతుంది. లారీ కూడా ఒకరిని గుద్దిసినా సరే లారీ కూడా 4-5 లక్షలు ఇచ్చి ఆడిని వదిలేసుకుంది. అదే లారీ కూడా పడిపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు కదా. అదే రోడ్లు కూడా మనం చూసి మొన్న వచ్చిన ఆ పార్టీ కూడా చేస్తున్నది, చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఈ పార్టీ కూడా చేస్తుందో చేయదని నమ్మకం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కూడా ఒకటి వచ్చేస్తుంది. అది వచ్చిందంటే ఈ రోడ్లు కూడా చేయరు. అర్థమవుతుందా? ఈ రోడ్లే కదా, మన చుట్టుపక్కల 4 రోడ్లు కూడా అవసరం లేని రోడ్డు వేశారు. 1 వే రోడ్డు వేశారు. 1 వే రోడ్డు దేనికి అవసరం పడుతుంది? ఒక మాట చెప్పండి. ఇప్పుడు 4 పక్కలు తిరుగుతున్నాయి వెహికల్, బస్సులు వస్తారు, ర్యాలీ వస్తాయి, ఇంటి నుండి ఇన్ని గుమ్ములు ఉన్నాయి. చిన్నపిల్లలు వెళ్తారు సైకిల్ మీద, స్కూల్కి వెళ్తారు, పెద్దోళ్ళు వెళ్తారు, ముసలోళ్ళు వస్తారు స్కూటీ మీద, వాటిలో గుద్దేస్తారు, 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా మీకు? అలాంటి రోడ్లు బాగు చేసుకుని తేట అయిపోద్ది. ఈ బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతంలో నిత్యము రద్దీగా ఉన్నటువంటి రోడ్లంతా కూడా పూర్తిగా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తుంది. ఇంతవరకు అయితే మనం అయితే చూసాం. ఇదే క్రమంలో ఈ బొబ్బిలికి సంబంధించినటువంటి కొంతమంది మనతో పాటు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూసుకుంటే ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈ రోడ్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బొబ్బిలికి ఏ వైపు వెళ్ళినా సరే ఇటువైపు సుమారు చూసుకుని 4 వైపులు కూడా ప్రధాన రహదారిలో అంతర్రాష్ట్ర రహదారులు పూర్తిగా ఈ విధంగా పోయాయి. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి జిల్లాకి ఒక జిల్లాని కలుపుతూ ఉన్న రహదారుల పరిస్థితి కూడా ఎలా ఏడుస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూస్తే ఒక గ్రామాన్ని కలిపిన రోడ్లు కూడా సేమ్ దుస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇదంతా ఎలా జరుగుతుంది? అంత దీన్ని ఎలా చూడాలి? రోడ్లకు సంబంధించి అది అంతర్రాష్ట్ర రహదారా, లేకపోతే పంచాయతీల రహదారా, పట్టణాలకు సంబంధించిన రోడ్ల, అన్ని రకాల రోడ్లు గత 6-7 సంవత్సరాల నుంచి దారుణంగా పాడైపోయాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణం మన బొబ్బులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ రోడ్లు సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టినప్పటికి కూడా ప్రజలకి మౌలిక సౌకర్యాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రోడ్లు పాడైపోవడంలో ఒక పెద్ద చర్చ అయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మళ్ళా వాళ్ళ ఓట్ల కోసం కావచ్చు, ఏ ఆలోచన కావచ్చు, కానీ ఈ ఏవైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు వేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి కూడా ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే నేను సూపర్ 6 హామీ ఇచ్చాను కాబట్టి హామీ ప్రకారం డబ్బులు ప్రజలకి రకరకాల స్కీముల రూపంలో చెల్లించాలి కాబట్టి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈరోజు ఈ పథకాల పేరుతో ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఈ రోడ్లు మాత్రం వేయడం లేదు. మేము అడుగుతూ ఉన్నాం, రోడ్డు ట్యాక్స్ ప్రతి వాహనం దగ్గర మీరు వసూలు చేస్తారు. ఇది సంవత్సరానికి దగ్గర 5-6 వేల కోట్ల రూపాయలు వస్తుంది. మరి ఆ డబ్బులు రోడ్లకి ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు కూడా రోడ్లకు ఖర్చు పెట్టుకుంటే ఇటువంటి దుస్థితి ఉండదు. ఇక్కడే కాదు, ఈరోజు రాజా నియోజకవర్గం కానీ, బొబ్బులు నియోజకవర్గం కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గమైనా, ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం అయినా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మొన్ననే నేను శ్రీశైలం మీటింగ్కి వెళ్తే మరీ అధ్వానంగా ఉన్నాయి బాపట్ల జిల్లా. కాబట్టి ఈరోజు రోడ్ల మీద ప్రభుత్వాలు ఈ రోడ్లు బాగోలేకపోతే ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పటికే ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు, భారీ వాహనాలు పడిపోతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఇన్ని సమస్యలు ఉంటప్పటికి కూడా వీడు అంతసేపు పథకాలు ఇవే తప్ప మీ రోడ్ల సమస్య పట్టించుకోవడం లేదు. మసన్సులుగా రోడ్లు మాత్రం కంపల్సరీగా వేయాలని చెప్పేసి మా డిమాండ్. మీ రోజు ఇదే రోడ్డు కూడా నడుచుకుంటూ వస్తుంటారు. ఈ రోడ్డు చూస్తే పూర్తిగా ఎక్కడికెక్కడ గుంతలమయమైనటువంటి పరిస్థితి, వర్షం పడితే అసలు ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎలా అనిపిస్తుంది అండి? ప్రతిరోజు ఇలా నడుచుకుని వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వెహికల్స్ రావడం వల్ల నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. వెనక నుంచి ఏమొస్తుందో ఎవరికి తెలియదు కదా, దానివల్ల వర్షం టైంలో కూడా ఇబ్బందిగానే ఉంది. దీని గురించి ఎవరేం పట్టించుకోవట్లేదు. మంచిగా పట్టించుకుని మంచిగా చేస్తే బాగుంటుంది. అంటే ఈ రోడ్డు మీరు ఎప్పటి నుంచి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఈ రోడ్డు అంటే మేము ఇక్కడ జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఇలాగే ఉంది. 3-4 ఇయర్స్ నుంచి కూడా ఇలానే ఉంది. నేను ఇంటర్ కూడా ఇక్కడే చదివా, 3 ఇయర్స్ ఇక్కడే చూసా. ఇప్పటి నుంచి ఇది ఇలాగనే ఉంది. ఇంటర్ కూడా ఇక్కడే చేసా, 2 ఇయర్స్. డిగ్రీ ఇక్కడే 1 ఇయర్. 3 ఇయర్స్ నుంచి ఇలానే ఉంది. ఎవరమ్మా మీది? మామిడి వలస. అంటే మీ ఊరికి వెళ్ళినటువంటి తోవ కూడా ఇలానే ఉంటుంది? ఆ రోడ్డు కూడా సేమ్ పరిస్థితి? అక్కడ బాగానే ఉంటుంది.
అంటే మరి బొబ్బులకి ఎటువైపు వెళ్ళేసరి మొత్తం అంతా గుంతలమయంతో తేలిపోయినటువంటి రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. మరి మీ ఊరు వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉందని చెప్తున్నారు. అక్కడ బాగానే ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, వెహికల్స్ కూడా వెళ్తాయి. ఏది ఎటు నుంచి వస్తుందో తెలియదు. బ్యాక్ సైడ్ నుంచి కూడా అలానే ఉంది. అటువైపు ఎవరు పట్టించుకోరు, ఇటువైపు ఎక్కువ తిరుగుతారు కదా, సో పట్టించుకోవాలి. మీరు చెప్పండి అమ్మ, రోజు ఇదే రోడ్డు కూడా వెళ్తూ ఉంటారు, మీకు ఎంత కష్టంగా ఉంటుంది ఇదంతా వెళ్తుంటే? వర్షం పడితే అసలు నడ్డాకైనా బాగుంది, ఇటు అసలు రాలేం, అన్ఈజీగా నడలేకపోతాం చాలా దీన్ని. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మనం చూసినటువంటి రోడ్డు అయితే బొబ్బిలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నిత్యము రద్దీగా ఉన్నటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే మనమైతే చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూసినటువంటి ఈ రోడ్డు అనేది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గుంతలమయమైపోయి, అలాగే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కూడా పైకి తేలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చినుకు పడితే చాలు ఎవరు కూడా ఇటువైపు రాలేనటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలోనే ఏదైతే ఇప్పుడు బొబ్బిలి నుంచి సుమారు మొక్కు వైపు వెళ్ళినా, అలాగే బొబ్బిలి టు విజయనగరం రోడ్డు వైపు వచ్చినా, అలాగే బొబ్బిలి నుంచి తెల్లాం రోడ్డు వైపు వచ్చినా, బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు వెళ్ళినా, అంటే బొబ్బిలి నుంచి 4 వైపులా ఎటు నుంచి ఎటువైపు వెళ్ళినా సరే పూర్తిగా రోడ్లంతా కూడా పూర్తిగా ఇదే దుస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ యొక్క రోడ్లు తీవ్ర ఇబ్బంది వల్ల అయితే ఈ యొక్క ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు, నిత్యము కూడా స్టూడెంట్స్ అయితే మాత్రం కంటిన్యూగా వస్తుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే రోడ్లో నిత్యము కూడా ఈ యొక్క వేలాది స్టూడెంట్స్ అయితే మాత్రం ఇదే మార్గం గుండా అయితే మాత్రం ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా ఈ గుంతలు బాగులేకపోవడంతో సరైన వెహికల్ కూడా రాలేనటువంటి పరిస్థితి, కాలినడకనే విద్యార్థులు కూడా కంటిన్యూగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూసుకుంటే ఉన్నటువంటి బొబ్బిల్లో ప్రముఖంగా ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా ఇటువైపే ఉండడంతో అన్నిటి కూడా ప్రధాన రహదారి ఇదే కావడంతో ఏ ఒక్కరూ కూడా ఇటువైపు వెహికల్ పైన వెళ్ళలేనటువంటి పరిస్థితి కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇలా కాలినడకన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఒకటే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏమి పట్టించుకోవట్లేదంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది బొబ్బిల్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, బొబ్బిలి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.